మా ఊర్లో మా ఇంటి దగ్గర అయితే మేము సోలార్ అయితే పెట్టించాము మొన్న పండక్కి. సో గవర్నమెంట్ అయితే సబ్సిడీ ఇస్తుందని చెప్పి సోలార్ కి అయితే అప్లై చేసాము. సబ్సిడీ అయితే 80,000 ఇచ్చారు. మిగతాదైతే మాకే పడింది. 2,00,000 దాటే అయింది సోలార్ పెట్టించడానికి. దానికి అప్లై చేస్తే వాళ్ళే వచ్చి బిగించి అన్ని ఎక్విప్మెంట్స్ తెచ్చి వాళ్ళే బిగించి అయితే వెళ్ళిపోతారు. తెలంగాణ కన్నా ఏపీకి అంత పవర్ బిల్ ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఏంట్రా బాబు ఈ ఇంటి మీద ఎంత పెద్ద సోలార్ పెడుతున్నారు, పొలంలో బోర్లకు వేసినట్టు అని మా ఊర్లో చాలా మంది అన్నారు. కానీ మాకైతే మా ప్రాబ్లం మాకే తెలుసు కదా! ఊరికే పవర్ బిల్ ఎందుకొస్తుందో మాకే అర్థం కావట్లేదు. సో, ఇదైనా యూజ్ అవుతుందని చెప్పి ఇదైతే పెట్టించారు మా మావయ్య అయితే. ఒకవైపు పండగ హడావిడి, ఒకవైపు ఈ సోలార్ బిగించడానికి వాళ్ళొచ్చారు. సో, బిజీ అయిపోయింది మాకైతే పండగ హడావిడి అంతా మాత్రం. సో, మొత్తానికి సబ్సిడీతో కలిపి మేమైతే సోలార్ అయితే పెట్టించేసాము మా ఇంట్లో అయితే. అప్పట్లోకి మా చోటాంగ్ గ్యాంగ్ అయితే మాత్రం భలే ఆడుకుంటున్నారు. మా చిట్టి అయితే చేపల పులుసు చేస్తుంది. కృతిక్ అయితే మాత్రం హ్యాపీగా ఆడుకుంటున్నారు. ఖుష్వంత్‌తో అందరూ కలిసి వీడైతే